సార్ ఆస్తుల విషయం పైన షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారని, అంటే జగన్ గారికి తనకి ఆస్తుల పంపకం జరిగేలా వీళ్ళు చూడాలని చెప్పేసి కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ వార్తలో నిజం ఉందా? నిజంగా ఆస్తుల కోసమని వీళ్ళు కలుస్తుందా? మీ ఒపీనియన్ సార్ దీనిపై? ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే గతం నుంచి కూడా షర్మిల బయటికి రావడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, ఆస్తుల వాటాలో తనకు వాటా ఇవ్వలేదని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ఆస్తులు కూడబెట్టాడని, ముఖ్యంగా కడప జిల్లాలో భూములు కావచ్చు, తర్వాత సాక్షి ఛానల్ అండ్ పేపర్ కావచ్చు, తర్వాత భారతీ సిమెంట్స్ కావచ్చు, ఇలాంటి అనేక ఆస్తులు ఉన్నాయి. వాటిలో తండ్రి కూతురుగా తనకు కూడా ఈక్వల్ వాటా ఉంది, కానీ జగన్ అవి ఇవ్వలేదు అనేది ఆమెకి ప్రధాన కోపంలో ఒకటి జగన్ మీద. రెండవది, అంటే ఈ ఆస్తుల్ని జగను తన పేరు మీద లేకపోతే విజయమ్మ పేరు మీదనే ఉన్నాయి, షర్మిల పేరు మీద ఆస్తులు లేవు అనేది ఒక ఆరోపణ. రెండవ ఆరోపణ, ఆమెకు రాజకీయంగా వైసీపీలో ఎటువంటి పదవి కానీ ఏమీ ఇవ్వలేదు, తనని వైసీపీకి వాడుకున్నారు, కానీ పాదయాత్ర చేయడం కావచ్చు, ఆమె బై బై బాబు అని ఒక యాత్ర చేయడం కావచ్చు, ఇవన్నీ ఆమె చేసినప్పటికీ సో ఆమెకి ఏ రకమైన పదవి ఇవ్వకుండా అలా పక్కన పెట్టేస్తాడు అధికారం వచ్చిన తర్వాత. సో ఈ రెండు కారణాలతో అనేది ఆమె బయటికి రావడం, పార్టీ తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం ఇవన్నీ జరిగింది. అయితే ఆమె వాటిని తోసిపుచ్చింది, కానీ నేను ఎప్పుడు అధికారం కోసం అడగలేదు, పదవి అడగలేదని. బట్ ఆస్తుల విషయంలో మాత్రం ఆమె కామెంట్లు చేసింది. యాక్చువల్గా సాక్షిలో నాకు కూడా వాటా ఉందనేది. ఆమె అన్న తర్వాత రాజశేఖర రెడ్డి ఫోటో తీసేస్తారని, అట్లా కలర్ మార్చేశారనే విమర్శ కూడా ఉంది. సో దానికి వైసీపీ వాళ్ళు కౌంటర్ చేశారు. అట్లా నీకు ఆస్తుల్లో వాటా ఉన్నప్పుడు అక్రమ ఆస్తుల కేసుల్లో కూడా నువ్వు ఉండాలి కదా, నువ్వు మాత్రం ఎందుకు లేవు? జగన్ ఉన్నాడు, భారతిరెడ్డి ఉన్నారు అక్రమాస్తుల కేసులో. అట్లాంటప్పుడు ఏమి కూడా అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి రావాలి కదా వాటా ఉన్నప్పుడు. మరి అప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అనేది వీళ్ళు అడుగుతున్నారు. ఏదేమైనా ఆమెకైతే ఆస్తులు అండ్ రాజకీయంగా ఆమె ఆస్పిరేషన్స్ని జగన్ పట్టించుకోలేదనేది ప్రధానంగా వినిపిస్తున్నది. జగన్ కూడా TV9 ఇంటర్వ్యూలో క్లియర్గా ఆమె రాజకీయంగా ఆశించింది నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఒకే జనరేషన్లో ఒకే ఫ్యామిలీ నుంచి పదవులు ఉంటే అది ఇబ్బంది అవుతుంది, మీలాంటి ఛానల్సే ప్రశ్నిస్తాయి, ఒకే ఫ్యామిలీలో పదవులు పంచుకుంటే అనేది జగనే చెప్పాడు. సో క్లియర్గా దానికి ఆమె కన్నీళ్ళు పెట్టుకొని సమాధానం కూడా ఇచ్చింది. ఏదేమైనా ఆస్తుల గొడవ అయితే వాస్తవమే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అదర్వైజ్ ఆమెకి వేరే ఏమున్నాయి జగన్ మీద? సో ఆస్తులు, పదవి, ఇంతే కదా ఎవరికైనా. ఒక ఫ్యామిలీలో, పొలిటికల్ ఫ్యామిలీలో ఎప్పుడైనా గొడవలు వచ్చేది ఎక్కడంటే ప్రధానంగా పవర్ షేరింగ్లోనే వస్తుంది. మామూలుగా డబ్బున్న ఏ ఫ్యామిలీలో అయినా, డబ్బనే కాదు ఏ ఫ్యామిలీలో అయినా, వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ ఫ్యామిలీలో గొడవలకి కారణాలలో ఒకటి ఏంటంటే ఆస్తులు. సో ఆస్తుల పంపకాల్లో ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా అన్న చెల్లెల మధ్య ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నుంచి ఆమె రకరకాలుగా ట్రై చేసింది గతంలో, కానీ జగన్కి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సో అందువల్ల అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్తో గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఆమె ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు సీఎంలను ఆమె కలుస్తుంది. వీళ్ళకైతే కొంత జగన్ని ప్రెజర్ చేయగలరు, ఇట్లా మీ చెల్లెలకి ఆస్తి నువ్వు ఇవ్వాలి అని గట్టిగా డిమాండ్ చేయగలరు. సో వీళ్ళకి ఆ సోర్సెస్ ఉంది కాబట్టి చేయగలరు అనేది ఒకటి. అందుకని ఆమె చంద్రబాబుని కలిసింది అని చెప్తున్నారు. బట్ ఎక్కడ ఫోటో కానీ మీడియాలో కానీ రాలేదు. కానీ వార్త అయితే వైరల్ అవుతుంది. చంద్రబాబుని షర్మిల కలిసింది, ఇట్లా ఆస్తి మా అన్న ఇవ్వట్లేదు మీరు ఇప్పించండి అని చంద్రబాబుని అడిగింది, అట్లాగే రేవంత్ రెడ్డిని అడిగింది, పవన్ కళ్యాణ్ని అడిగిందని. మేబీ వాళ్ళు దాని మీద కూడా రేపు పొద్దున నువ్వు కేసీ మేము సపోర్ట్ చేస్తామని చేయొచ్చు. సో ఆ రకంగా ఆమెకు అండగా నిలబడచ్చు. ఎందుకంటే జగన్ని సమూలంగా నాశనం చేయాలనేది తెలుగుదేశానికి ఉంది, ఇటు రేవంత్ రెడ్డికి కూడా ఉంది. రేవంత్ రెడ్డి కూడా మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ జగన్ చేసిన పాపాల వల్లే జగన్ పోయాడు, తెలుగుదేశాన్ని ఖతం చేద్దాం అనుకున్నాడు, జగనే ఖతం అయిపోయాడని అతను మాట్లాడాడు. సో నిజానికి వీళ్ళిద్దరికి మధ్య రైవలరీ ఏం లేదు, జగన్ ఎప్పుడు ఈయన మీద ఏం మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడాడంటే క్లియర్గా
రేవంత్ రెడ్డికి కూడా జగన్ ఇక మీదట అసలు రాజకీయాల్లో ఉండకూడదు అన్న ఇది కనిపిస్తుంది మనకి. సో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా జగన్కి వీళ్ళు ముగ్గురు శత్రువులు కాబట్టి షర్మిలాకి మిత్రులు అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ షర్మిలాని ప్రోత్సహించింది వీళ్ళు ముగ్గురు ప్రోత్సహించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాబట్టి ప్రోత్సహించిన అని చెప్పుకోవచ్చు. కానీ తెలుగుదేశంలో కూడా ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా షర్మిలాని ప్రోత్సహించారు, ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళ ఉపన్యాసాల్లో కూడా ఆమెకి అన్యాయం జరిగిందని కూడా చాలాసార్లు చెప్పారు. సో ఇప్పుడు ఒక మహిళగా ఆమె మా అన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు అనేది పోయి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డీల్ చేసే అవకాశం ఉంది. ఒకటి ప్రెజర్ చేసే అవకాశం ఉంది జగన్ని, రెండవది కోర్టుకి లీగల్గా ప్రొసీడ్ అవ్వమని ఈమెను ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. ఆ రకంగా వాళ్ళు మేము నీకు లీగల్ హెల్ప్ అంతా చేస్తాము, సుప్రీంకోర్టు అడ్వకేట్లు కానీ అవంతా ప్రొవైడ్ చేస్తాము, లీగల్గా ప్రొసీడ్ అవ్వు నువ్వు అని చెప్పచ్చు. సో ఆ రకంగా జరిగితే మాత్రం జగన్కి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అది. ఎందుకంటే జగన్ ఆస్తుల గొడవలు అయితే బయట మనకు తెలీదు, ఏ ఆస్తులు ఉన్నాయి, ఏవి జగన్ తీసుకున్నాడు, ఏది ఈమెకి ఇచ్చాడు, అదన్నీ విజయమ్మ మాట్లాడితే కానీ మనకు తెలియదు. ఎందుకంటే కనీసం విజయమ్మ ఒక థర్డ్ పార్టీ లాగా మాట్లాడగలుగుతుంది. ఇద్దరు పిల్లలు కాబట్టి ఇద్దరు పిల్లలకి ఒక పాపకి అన్యాయం జరిగిందంటే ఆమె మాట్లాడే అవకాశం ఉంది. కానీ మరి మాట్లాడుతున్నా లేదో తెలీదు. జగన్ ఓడిపోయిన తర్వాత ఆమె తాడేపల్లి వచ్చి జగన్ని పరామర్శించిందని కూడా ఒక వార్త వచ్చింది. కానీ దానికి సంబంధించి కానీ ఫోటో కానీ అధికారిక ప్రకటన కానీ ఎక్కడ రాలేదు. ఇది ఒక రకంగా ఫ్యామిలీ గొడవ అని చెప్పచ్చు. అయితే మనకి రాజకీయ ఫ్యామిలీస్లో గొడవలు వాళ్ళ వ్యక్తిగతం కాదు, అవి కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తాయి. పబ్లిక్ దాన్ని కూడా డిస్కస్ చేస్తుంటారు, అవి కూడా రాజకీయాలతో మిక్స్ అయిపోతాయి. ఆమె ఇప్పుడు పర్సనల్ అనుకొని ఆమె సైలెంట్గా ఉండలేదు కదా. జగన్ మీద దాడి చేసినప్పుడు పర్సనల్ విషయాలే ఎక్కువ మాట్లాడింది ఆమె, రాజకీయాల కంటే కూడా. సో అందువల్ల ఇప్పుడు కూడా ఆమె వదిలిపెట్టే ప్రసక్తి కనిపించట్లేదు. ఆల్రెడీ ఆమె కూడా చాలా ఘాటుగానే జగన్ మీద ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడింది ఆమె. సో ఇప్పుడు కూడా ఆమెకి ఎందుకు వదిలిపెడుతుంది? ఖచ్చితంగా ఆస్తుల్ని ఇప్పుడైతే రాబట్టుకోవచ్చు. జగన్ వీక్గా ఉన్నాడు, వీళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని కలిసి ఉండే అవకాశం అయితే ఉంది. కలిసిందా లేదనేది మనకి నిర్ధారణగా తెలీదు. ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. దీని మీద జగన్ అయితే ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఈ వార్తని ఖండించడం కానీ ఏమి చేయలేదు. వైసీపీలో ఎవరు కూడా ఈ వార్తని ఖండిస్తున్నట్టుగా ఇప్పటివరకు లేదు మనకి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకొని మాట్లాడితే అప్పుడు ఓపెన్ అయితే అప్పుడు వీళ్ళు కూడా ఓపెన్ అయ్యి మాట్లాడే అవకాశం ఉంది. అప్పటి వరకు మనకి ఇది పుకార్లుగానే నిలుస్తుంది. కానీ షర్మిల పరిస్థితి చూస్తే మాత్రం షర్మిల ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేట్టుగా మనకి కనిపించట్లేదు. ఆమె ఖచ్చితంగా జగన్ మీద తన ప్రతీకారాన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంది. జగన్ని ఓడించానని కూడా ఆమె మొన్న చెప్పుకునింది. సో నా వల్ల ముఖ్యంగా రాయలసీమలో జగన్ బాగా దెబ్బతిన్నాడు, సో ఆ మేరకు నేను నష్టం కలిగించాను, అది వాస్తవం కూడా. ఎందుకంటే జగన్ ఓటు బ్యాంక్ని షర్మిల తీసుకోగలిగింది, కూటమి ఓటు బ్యాంక్ని ఎక్కడ చేయలేదు. దానికి కూడా ఆమె ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అది ఎందుకంటే ప్రజలందరూ జగన్ మీద కసితో కూటమికి ఓట్లు వేశారు, అందుకని మాకు రావాల్సినంత పర్సంటేజ్ రాలేదు, 8% వస్తుంది అనుకుంటే 2% కూడా రాలేదని ఆమె ఆ లాజిక్ చెప్పింది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఇది జగన్ యాంటీ ఓటు తప్ప కూటమి పాజిటివ్ ఓటు కాదు. సో ఈ కాంటెక్స్ట్లో మరి షర్మిల ఈ ఆస్తులు తీర్చుకోవడానికి, తన వాటా తీసుకోవడానికి ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి?